చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడిన మాటల పట్ల తెలంగాణ ప్రజలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ పాత సిద్ధాంతాన్ని మళ్ళీ వల్లవేశారు. రెండు కళ్ళ సిద్ధాంతం మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారంటే ఇక్కడ తెలంగాణ నీళ్లపైన కుట్రలు చేస్తున్నారు, మన నీళ్లను కబలించేందుకు చేసే ప్రయత్నాలు అంటూ తెలంగాణ ప్రజానీకం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, జనవరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్తే. నమస్తే రాజేష్ గారు. ప్రకాష్ గారు, నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. మళ్ళీ తెలంగాణ అభివృద్ధిని, హైదరాబాద్ అభివృద్ధి మొత్తం తానే చేశానని మళ్ళీ ప్రకటించుకోవడం, ఎటువంటి కుట్రలు చేయలేదు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎక్కడ ఏమీ అడ్డుకోలేదంటే ఆయన మాట్లాడడం, ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? ఆ కామెంట్స్ పట్ల ఎటువంటి ఆగ్రహం వ్యక్తం అవుతుంది ప్రకాష్ గారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2004 వరకు పరిపాలన చేశాడు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలన ఇక్కడ చూసాం మనం. ఈ రాజశేఖర రెడ్డి పీరియడ్ కావచ్చు, తర్వాత రాజశేఖర రెడ్డి మరణానంతరం రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు. అయితే ఈ మొత్తం పీరియడ్లో కూడా మనకు తలసరి ఆదాయం కానీ లేకపోతే రాష్ట్ర జిఎస్డిపి కానీ మనకు పెద్దగా పెరిగింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు పీరియడ్లో కంటే ఒక 5-10% కంటే ఎక్కువ రాజశేఖర రెడ్డి పీరియడ్లో పెరగలేదు. కానీ కేసీఆర్ గారు వచ్చాక తలసరి ఆదాయము 1,00,000 పైన ఉన్నది, 1,30,000 అట్లా 97,000 ఉంది. వాస్తవంగా చెప్పాలంటే 2014లో పవర్ చేతికి వచ్చే నాటికి 97,000 తలసరి ఆదాయం. అది ఇవాళ 3,50,000 పైన తలసరి ఆదాయం పెరిగింది. ఇది ఆయనకేం సంబంధం? 96,000 రాజశేఖర రెడ్డి పాలన, కాంగ్రెస్ పాలన పూర్తయిన తర్వాత మనకు వచ్చింది. అంటే 62 సంవత్సరాల కాంగ్రెస్ టీడీపీ పాలన, 57 సంవత్సరాలు సమైక్య రాష్ట్రం, 5 సంవత్సరాలు హైదరాబాద్ రాష్ట్రంలో బూరుగుల రామకృష్ణారావు పరిపాలన. 62 సంవత్సరాలలో వాళ్ళ ద్వారా మనకు బడ్జెట్ 62,000 కోట్లే ఉన్నది. కేవలం కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలనలో 2,20,000 కోట్లకు మన ఆదాయం పెరిగింది. అంటే 2014 నాటికి చాలా తక్కువ ఆదాయం. మన ట్యాక్స్ ద్వారా మనకు వచ్చింది ఎంత? 29,000 కోట్లు. కేసీఆర్ గారి 9.5 ఏళ్ల తర్వాత ట్యాక్స్ ద్వారా మనకు వచ్చింది 1,12,000 కోట్లు. అంటే 4 రెట్లు తెలంగాణ ఆదాయాన్ని కానీ, తలసరి ఆదాయాన్ని 3 రెట్లు కానీ ఇదంతా పెంచగలిగారు అని అంటే అది కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలన ఫలితం. దేశం అంతా కోవిడ్ టైంలో మైనస్లో ఉంటే తెలంగాణలో పాజిటివ్ గ్రోత్ ఉన్నది 2%. అంతటా భారతదేశం మైనసే, అన్ని రాష్ట్రాలు మైనసే. ఇవాళ తలసరి ఆదాయంలో భారతదేశంలోనే నంబర్ 1 స్టేట్ గా తెలంగాణ తీసుకుపోయాడు. ప్రకాష్ గారు, అదే చంద్రబాబు కూడా అదే గుర్తించారు. అంటే తలసరి ఆదాయం విషయంలో అన్ని రాష్ట్రాల కంటే అగ్రగామిలో తెలంగాణ ఉంది అంటూ ఆ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నటువంటి ప్రయత్నం అనేది జరిగింది. అంటే ఆ సెన్స్ ఏంటి? ఆ ఉద్దేశం దేనికి? తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధిని తన హయాంలో జరిగింది, లేదంటే తన వల్ల జరిగింది, తన తీసుకొచ్చినటువంటి విధానాల వల్ల జరిగింది అని చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఏదైనా తెలంగాణ ప్రజలు అబద్ధాలను నమ్ముతారు, అబద్ధాలతోని వీళ్ళని మోసం చేయొచ్చు. ఈ అభివృద్ధిలో కేసీఆర్, కేటీఆర్, అంతకుముందున్న రాజశేఖర రెడ్డి ఇవన్నీ ఏది లేదు, అంతా నేను చేసిందే. ఒక హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టించిండు, ఆ చుట్టుపక్కల భూములన్నీ ఆయన బంధువులకు అంటగట్టిండు. ఆడ ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ వస్తే ఇదంతా నా విజనే అని చెప్తాడు ఆయన. నేనే దీనికి బాటలు వేసినా అని చెప్తాడు. అంటే ఏది ఎట్లున్నా ఇప్పుడు వాళ్ళ మాటల గురించి మనం ఒకసారి తెలంగాణ ప్రజలకు గుర్తు చేద్దాం. మేము పొద్దుగాల లేవడం మేము నేర్పినాం అని చెప్పారు. వరి అన్నం మేమే మీకు తినిపించడం నేర్పినాం, పండించడం నేర్పినాం. మీరు అంతకుముందు అన్నం తినేటోళ్ళు కాదు, వరి పండించేటోళ్ళు కాదు అని చెప్పి ఇష్టం వచ్చిన కారుకూతలు కూసిండ్లు కాబట్టి వాళ్ళని వదిలించుకున్నాం మనం. ఇప్పుడు 2 కళ్ళ సిద్ధాంతం ఉద్దేశం ఏంటంటే, నాకు తెలంగాణ కూడా ఒక కన్ను అని అంటుండంటే తెలంగాణ మీద కన్నేసిండని. ఆ తెలంగాణ మీద కన్ను ఎందుకు అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ 3 కూటమి మళ్ళీ రాబోతున్నది. రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు ఏజెంటే తప్ప పేరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఆయన నా పార్టీలోకి పంపింది చంద్రబాబు నాయుడు. ఆయనకు పిసిసి ప్రెసిడెంట్ ఇప్పించింది చంద్రబాబు నాయుడు. ఆయన ముఖ్యమంత్రి కావడానికి పోటీ నుంచి విరమించుకున్న చంద్రబాబు నాయుడు. క్యాండిడేట్లను కూడా పోటీ పెట్టలేదు. అంటే డైరెక్ట్ గా కేసీఆర్ని ఎదుర్కొనే సత్తా లేక కేసీఆర్ చేతిలో పరాభవం ఉంది. ఆ రివెంజ్ తీసుకోవడానికి ఆయన మళ్ళీ రేవంత్ రెడ్డి ద్వారా తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నాడు. పై కాంగ్రెస్ లో ఉన్నా కూడా ఇవాళ మోడీ ప్రభుత్వము కూల్చేయకుండా ఎందుకు కాపాడుతున్నది రేవంత్ రెడ్డిని అంటే ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడిది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది, ఆయన జోక్యాన్ని. ఇక బనకచెర్ల విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఇంతకుముందు కూడా మనం చెప్పాం,
గోదావరిలో నీళ్లు వృధాగా సముద్రంలో పోతున్నాయి, తెలంగాణకి ఏం నష్టం లేదు అంటున్నాడు. కానీ తెలంగాణ ప్రాజెక్టులకు మాత్రం అడ్డు తగులుతున్నాడు. కాళేశ్వరానికి నేను అడ్డు తగలలేదని చెప్పాడు కదా, ఇది అబద్ధం. ఎందుకంటే ప్రాజెక్టు కట్టే ముందు పర్మిషన్లు ఇవ్వద్దని అడ్డు తలిగాడు. అప్పుడు ఈయన ముఖ్యమంత్రి, అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి, వాళ్ళిద్దరి మధ్య ఐక్యత ఉన్నది. ఇక్కడ కేబినెట్ లో బీజేపీ ఉంది, అక్కడ కేబినెట్ లో తెలుగుదేశం మంత్రులు ఉన్నారు. సో పర్మిషన్లు ఇవ్వకుండా అడ్డుపడ్డాడు. సరే, అప్పుడు దివంగత ఇంజనీర్ విద్యాసాగర్ రావు గారు అశేషమైన కృషి చేసి ఎక్కువ కాలం ఆరోగ్యం బాగాలేకపోయినా ఢిల్లీలో ఉండి పర్మిషన్లు తెచ్చిండు. తెచ్చినాక ఏం చేసిండు, అవి క్యాన్సిల్ చేయాలని లెటర్ పెట్టాడు. నేను మీ టీ న్యూస్ కూడా పంపించాను ఆ లెటర్. అదే మీరు అది జూన్ 13, 2018 లెటర్ కదా మీరు అనేది? 2018 జూన్ 13. మరి అది లెటర్లు, ఆ లెటర్ సాక్ష్యం కదా, ఆయన అడ్డుకున్నాడని చెప్పడానికి అదే సాక్ష్యం కదా. ఇప్పుడు నాకైతే సీరియస్ డౌట్ ఉంది రాజేష్ గారు. మేడిగడ్డ మనకు 4 సంవత్సరాల పాటు మేడిగడ్డ నీళ్లను మనం ఎత్తిపోసుకున్నాం. ఆ సమయంలో గోదావరి డెల్టాలో చాలా పంటలకు ఎండిపోయినాయి, వాళ్ళకి నీళ్ళు లేవు. వాళ్ళు ఏమన్నారంటే ఈసారి వరి వేసుకోవద్దండి, మీరు పంటలు వేసుకోవద్దు, ఎందుకంటే మేడిగడ్డ కట్టారు, మనకు అడ్డున్నది మేడిగడ్డ కట్టకపోతే నీళ్ళు వచ్చాయి రవి పంటలకు, మేడిగడ్డ కట్టిండ్రు కాబట్టి ఆయకట్టు తగ్గిందని చెప్పి పత్రికలలో కూడా వాళ్ళు చెప్పుకున్నారు అక్కడ నాయకులు. మరి ఆ మేడిగడ్డ ధ్వంసం లోపల చంద్రబాబు నాయుడుకి ఎంతవరకు సంబంధం ఉందనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏదేమున్నా మేడిగడ్డ ఉన్నంత వరకు వాళ్ళకు పంటలకు నీళ్లు రావనే ఒక అపోహ ఉన్నది. ఇప్పుడు ఇది ఎందుకు, ఈ నాటకం ఎందుకంటే ఇచ్చంపల్లి కట్టాలి. ఇప్పుడు ఈ వెదిరే శ్రీరామ్ అనేట ఆయనే రహస్యంగా చంద్రబాబు నాయుడిని ఎందుకు కలుస్తున్నాడు, ఇక్కడ ఈయనను ఎందుకు కలుస్తున్నాడు రేవంత్ రెడ్డిని అంటే ఇచ్చంపల్లి కట్టాలనేది ఆయన కళ. ఆయన ఇచ్చంపల్లి కట్టి కావేరికి తీసుకుపోవాలి ఈ నీళ్ళు అని చెప్పి. ఇచ్చంపల్లి కట్టాక మేడిగడ్డ అనేది మునిగిపోతుంది, మేడిగడ్డను ముంచాలనేది వాళ్ళ ఉద్దేశం. అంటే ప్రకాష్ గారు చెప్తున్నట్టుగా మేడిగడ్డను రిపేర్ చేయకుండా అట్లా కాలయాపన చేయడం ద్వారా ఏపీకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. రెండు సార్లు మహానాడు వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు మళ్ళీ 2 కళ సిద్ధాంతాన్ని వల్లెవేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. 2 కళ్ళు అంటే ఒక కన్ను పూర్తిగా తెలంగాణపై వేసి తెలంగాణ నీళ్లను దోపిడీ చేసేటువంటి ప్రయత్నం, పన్నాగం జరుగుతోంది అన్నటువంటి ఒక విమర్శ, ఒక అభ్యంతరాలు, ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాష్ గారు, మేడిగడ్డ రిపేర్ గురించి మనం మాట్లాడుతున్నాం. మేడిగడ్డ రిపేర్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు, దానికి కారణం అంటే ఏంటి? టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి గోదావరిని మేడిగడ్డ రిపేర్ అయితే కనుక అటు వెళ్ళడానికి ఇబ్బంది అవుద్ది కాబట్టి దీన్ని ఇలాగే కాలయాపన చేసి ఏపీకి తరలించే ప్రయత్నం ఉందని చెప్తున్నారు. అది ఎట్లా ఉంది అంటే వాళ్ళ ఆలోచన, దురాలోచన ఎట్లా ఉంది? ఒక 2-3 నిమిషాలు. మనము గతంలో 57 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో 700 కిలోమీటర్లు ఒక్క బ్యారేజ్ కూడా లేదు రాజేష్ గారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తర్వాత ధవళేశ్వరం ఆనకట్ట దాకా చంద్రబాబు నాయుడు కావచ్చు, అంతకుముందు ఎన్టీ రామారావు కావచ్చు, ఈ కాంగ్రెస్ పాలకులు కావచ్చు, నీలం సంజీవ్ రెడ్డి దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా ఎవరు కూడా ఒక్క బ్యారేజ్ ఎందుకు కట్టలేదంటే వాళ్ళకు నైరుతి ఋతుపవనాలు మనకుంటాయి. అంటే మనకు జూన్ 1st వీక్ నుంచే వర్షాలు పడతాయి. వాళ్ళకేమో విశాఖపట్నం కానీ రాజమండ్రి నుంచి కానీ అటువైపు అంతా ఈశాన్య ఋతుపవనాలు, వాళ్ళకి సెప్టెంబర్ అక్టోబర్లో వర్షాలు పడతాయి. అయితే వాళ్ళు ఏంటంటే మొదటి పంటకు నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటారు. అంటే డెల్టాలో కృష్ణా డెల్టా కానీ గోదావరి డెల్టా కానీ స్టోరేజెస్ లేవు వాళ్ళకు. నా కృష్ణా డెల్టా అయితేనో నాగార్జున సార్ నుంచి నీళ్లు ఇవ్వాలి, ఇప్పుడు పులిచింతలో కొంత స్టోర్ చేసుకుంటున్నారు. కానీ గోదావరికి సౌకర్యం లేదు. మన గోదావరిలో పోలవరం పూర్తి కాలేదు, ఇంకా టైం పడుతుంది. అంతకుముందు ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర 2 TMCల నీళ్లు మాత్రమే నిల్వ ఉండేది. అయితే వాళ్ళు ఏం చేశారంటే తెలంగాణ చెరువులన్నీ ధ్వంసం చేశారు. ఎన్నడూ కూడా పూటికే తీయలేదు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పూటికే తీయపోయే వరకు ఒక్క వర్షానికి ఒక్క చెరువు దిగిందంటే గొలు చెరువులు కాబట్టి 100 చెరువులు దిగేది. అప్పుడు హెడ్డింగ్స్ అందరికి గుర్తుంటాయి, రాత్రి భారీ వర్షం 100 చెరువులకు గండి అని వార్తలు వచ్చేది. ఈ నీళ్ళన్నీ కూడా గోదావరిలో కలిసేటి, అటు కృష్ణాలో కలిసేటి. అంటే గలగలా గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుండాలి, రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండాలి, వాళ్ళ ముంగిట్లో మురిపాలు ఉంటే మన ముంగిట్లో శవాలు ఉండాలి. ఇది 57 ఏళ్ళ దోపిడీ. అందుకే తెలంగాణ కావాలన్నా బ్యారేజీలు కట్టుకున్నాం. ఇవాళ 5 బ్యారేజీలు కట్టినాం, 3 బ్యారేజీలు కాదు. ఇవాళ సమ్మక్క బ్యారేజ్, సీతమ్మ సాగర్ బ్యారేజ్ ఖమ్మం జిల్లాలో ఆ మనుగూరు దగ్గర కట్టాం. అట్లనే తుపాకులగూడెం దగ్గర సమ్మక్క బ్యారేజ్ కట్టాం. అన్నారం సుందిల్లో మేడిగడ్డ కట్టుకున్నాం. ఈ 5 బ్యారేజీలలో మేడిగడ్డ చాలా కీలకమైనది. ఎందుకంటే ఎక్కువ నీళ్లు ఉన్నది ప్రాణహితల. ఆ ప్రాణహిత నీళ్లు గోదావరిలో కలిసిన తర్వాత ఉన్నది మేడిగడ్డ. అక్కడ మనం బ్యారేజ్ కట్టి ఈ అక్టోబర్ నుంచి జూన్ దాకా మనము గేట్లు వేసి పెడతాం.
గేట్లేసి పెట్టడం వల్ల ఒక్క నీటి చుక్క కూడా కిందికి పోతలేదు. ఎస్. అక్కడ వచ్చిన నీళ్ళన్నీ మనం ఎత్తిపోసుకుంటున్నాం. దానివల్ల 4 సంవత్సరాలు మేడిగడ్డ గేట్లు బంద్ చేసినందుకు 4 సంవత్సరాలు అక్కడ పంటలకు నీళ్లు రాలే. వాళ్ళు తొందరగా పోలవరం కట్టుకుంటే ఇబ్బంది ఉండకపోవు. వరద వచ్చినప్పుడు పోలవరంలో నింపుకొని డెల్టాకు నీళ్ళు ఇచ్చుకుంటే అయిపోయేది. ఇప్పుడు ఏం చేసిందంటే వాళ్ళు మేడిగడ్డ అనేది ధ్వంసమైంది కాబట్టి రేవంత్ రెడ్డి మీద వాళ్ళకున్న పలుకుబడి వల్ల మేడిగడ్డను రిపేర్ చేయకుండా ఆపుతున్నారు. మేడిగడ్డ రిపేర్ చేయకపోతే మనకు నష్టము, వాళ్లకు లాభం. మళ్ళీ గలగల గోదావరి తరలిపోతుండాలి. ఈ బ్యారేజీలు ఇవి కూడా ఆ నీళ్ళను ఆపే శక్తి లేదు. కాబట్టి ఇది వాళ్ళ కుట్ర రాజేష్ గారు. కాబట్టి బనకచెర్లది కూడా ఎట్లా సో అంటే ఈ కుట్రలో ఎవరెవరు భాగస్వాములుగా కనపడుతున్నారు ప్రకాష్ గారు? రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఏపీ మన కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎంత కనపడుతుంది దీంట్లో? కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కంట్రోల్ ఉంది కదా, వాళ్ళకు ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్న చంద్రబాబు నాయుడే కదా. ఒక్కరోజు ఆయన సపోర్ట్ విత్డ్రా చేసుకుంటే గవర్నమెంట్ పడిపోద్ది కదా. కాబట్టి ఎన్డీఎస్ఏ పేరుతో వచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఇది చంద్రబాబు నాయుడు వాళ్ళతో రాయించిన రిపోర్ట్ అది. అందుకే చంద్రబాబు నాయుడు మనిషే ఇక్కడ ఆదిత్యనాథ్ దాస్ అని ఆయన పెట్టిన అతనే ఇక్కడ ఇరిగేషన్ మొత్తానికి అడ్వైజ్ మన విద్యాసాగర్ రావు గారి ప్లేస్ లో ఆయన తీసుకొచ్చి పెట్టాడు. అంటే ఆయనే ఫైనల్ డిసిషన్ కదా. చంద్రబాబు ఎట్లా చెప్తే అట్లే ఉంటాడు. ఆయన పెడితేనే చంద్రబాబు నాయుడు పెట్టించుకున్నాడు ఆయన ఇక్కడ. మరి ఇప్పుడు వాళ్ళంతా కలిసి కుట్ర చేసి కృష్ణానది నీళ్ళన్ని డైవర్ట్ చేసుకున్నారు. గోదావరి నీళ్ళని ఇప్పుడు బనకచెర్లకు తీసుకుపోతామంటున్నారు. ఇప్పుడు బనకచెర్లకు తీసుకుపోవడం వల్ల గోదావరి. సో ప్రకాష్ గారు, అంటే రాష్ట్ర ప్రభుత్వమే అట్లా సహకరిస్తుంటే, అక్రమంగా నీటిని తరలించే ప్రయత్నాలకు సహకరిస్తుంటే మరి ప్రజానీకం చూస్తూ ఊరుకుంటారా? ప్రజల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి దీని మీద? అంటే పొలిటీషియన్స్ మాత్రమే మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ నాయకులు, తర్వాత టీఆర్ఎస్ క్యాడర్ మాట్లాడుతున్నారు. కేటీఆర్ మాట్లాడుతున్నాడు, హరీష్ రావు మాట్లాడుతున్నాడు. మిగతా పార్టీలు నోళ్ళు తెరుస్తలేవు. ఇక్కడున్న సిపిఐ, సిపిఎం కానీ వీళ్ళందరూ కూడా దాని మీద స్పందించాలి. ఇప్పుడు ఖమ్మం జిల్లా ఆయకట్టు ఉంది. సిపిఐ, సిపిఎం నాయకులు అక్కడ బాగుంటారు. ఇక్కడ వాళ్ళ రాష్ట్ర కమిటీ ఉంటుంది, వాళ్ళు స్పందించాలి. తర్వాత మిగతా బీజేపీ స్పందించాలి. కానీ బీజేపీ సహకరిస్తుంది కాబట్టి వాళ్ళు ఆ దోపిడీకి వీళ్ళు కూడా తోడైతున్నారు. మరి ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి అన్నప్పుడు ఎమ్మెల్యేలను నిలదీయాలి. ఎందుకంటే వాళ్ళు గెలిపించిన ఎమ్మెల్యేలు కదా. ఎమ్మెల్యే నీళ్ళ ముందు ధర్నా పెట్టాలి. ఈ బనకచెర్లకు నీళ్ళని తరలింపు ఆపాలి. అంటే పోలవరం నీళ్లు మనకు రాకపోయినా శాశ్వతంగా హక్కులు పోగొట్టుకుంటాం. ఆ నీళ్ల మీద హక్కులు పోగొట్టుకుంటాం మనం. అంటే ఎట్లున్నదంటే రైపేరియన్ రైట్స్ అని ఒక సిద్ధాంతం ఉంది. ఇది ప్రపంచంలో అన్ని దేశాలు కలిసి 1967లో ఫిన్లాండ్ క్యాపిటల్ హెల్సింకి అనే నగరంలో సమావేశమై ఈ ఎవరు ముందు వాడుకుంటే వాళ్ళకు నీళ్ళ మీద హక్కులు ఉంటాయని చెప్పి తీర్మానం చేశారు. అదే ఇవాళకి కూడా శిరోధార్యం. ఎందుకంటే 150 దేశాలు నదుల నీళ్లను పంచుకుంటున్నాయి. ఒక నైల్ నది నీళ్ళనే 7 దేశాలు పంచుకుంటున్నాయి. బంగ్లాదేశ్ వాటర్ను బంగ్లాదేశ్ మనం పంచుకుంటున్నాం. ఇట్లా చాలా దిక్కుల ఈ సమస్యలు రావద్దని చెప్పి మొదలు వాడుకునే నీళ్ళ మీద వాళ్ళకి హక్కు ఉంటుందని చెప్పారు. ఇప్పుడు బనకచెర్ల పెన్నా నది ఆయకట్టుకంతా గోదావరి నీళ్ళని తీసుకుపోయినట్టయితే వాళ్ళకు మొదటి రైట్ వస్తుంది. అక్కడ నుంచి కావేరీ నదికి తీసుకెళ్తే తమిళనాడు వాళ్ళకు మొదటి రైట్ వస్తుంది. మనకి ఇంకా ప్రాజెక్టులకు పర్మిషన్ లేకుండా అడ్డుపడుతున్న చంద్రబాబు నాయుడే. ఒకవేళ కనుక ఆయన మనకి ఇబ్బంది లేదు అని అనుకుంటే అన్ని పర్మిషన్లు ఆయన ఇప్పియాలి. ఎందుకంటే మోడీ ఆయనకు చెప్పినట్టు వింటాడు కాబట్టి. ఇప్పుడు ఏవైతే పెండింగ్ ఉన్న 30 TMC అంటే కాళేశ్వరంలో 3వ TMC మేడిగడ్డను కంప్లీట్ చేయడం, తర్వాత సమ్మక్క సాగర్కి ఛత్తీస్గఢ్ నుంచి అనుమతులు ఇప్పించడం, సీతమ్మ సాగరు ఖమ్మం జిల్లా ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, అన్ని రకాల అనుమతులు ఇప్పించి మన ఎత్తిపోతల పథకాలకు కూడా అనుమతులు ఇప్పించి అప్పుడు మన 948 TMCలు మనం వాడుకోవడం మొదలైన తర్వాత, అంటే మీరు అన్నట్టుగా రెండు కళ్ళు సమానం అంటే సమానం అయినప్పుడు చేయాల్సిన పనులు ఇవన్నీ సమానమైనప్పుడు ఇవన్నీ చేయాలి. ఇవి చేస్తేనే పోలవరంలో నీళ్ళని తీసుకపోతే మనకు నష్టం లేదు. కానీ నేను మీ ద్వారా ఆంధ్ర ప్రజలకు కూడా నేను చెప్తున్నా, పోలవరం నీళ్లతోని మాకు హక్కులు పోతాయి కానీ డెల్టాకు నీళ్లు పోతాయి. డెల్టాకు వచ్చే నీళ్లను బనకచెర్లకు తీసుకుపోతారు. పోతిరెడ్డిపాడు ద్వారా తెలంగాణకు వచ్చే నీళ్ళను ఎట్లయితే రాయలసీమకు తీసుకుపోయినలో అదే ప్రమాదము పోతిరెడ్డిపాడు ద్వారా మనకెట్లా ఎదురైందో ఇవాళ బనకచెర్ల లింక్ ద్వారా కొవ్వూరు, రాజమండ్రి అంటే ఈ ఉభయ గోదావరి జిల్లాలలో ఉన్న డెల్టా ఆయకట్టుకు పోతిరెడ్డిపాడు లాగా అడ్డం వస్తుంది బనకచెర్ల. కాబట్టి మనకంటే ఎక్కువ వాళ్ళకు నీళ్లకు నష్టం జరుగుద్దనే విషయాన్ని ఆ రాజమండ్రి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. మనకు హక్కులు కూడా పోతాయి, వాళ్ళకు నీళ్లే పోతాయి మొత్తానికి. సో అంటే ఆ ప్రజలు కూడా దీనిపైన వాయిస్ రేజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ చంద్రబాబు ప్రభుత్వం ఉన్నది. నేను అక్కడ ఉన్న జగన్ గారికి కానీ
అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కానీ నేను చెప్తున్నది ఏంటంటే, పోతిరెడ్డిపాడు ద్వారా మాకెట్లా నష్టం జరిగిందో బనకచెర్ల ద్వారా మీకు నష్టం జరుగుద్దని చెప్తున్నా. వాళ్ళు ఎదుర్కొంటారా ఎదుర్కోరా? ఎందుకంటే ఇద్దరికి నష్టం జరిగినప్పుడు వాళ్ళు కూడా అక్కడ సో ప్రతిఘటన నష్టాన్ని వాళ్ళు గుర్తించాలి, నష్టాన్ని అక్కడ గుర్తించాలి. ఉన్నటువంటి నాయకులైనా కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రాజేష్ గారు వాళ్ళు నీళ్ళ మీద మాకు బాగా సోయింది, 150 ఏళ్ల కిందనే ధవళేశ్వరం కింద పంటలు పండించుకున్నామని చెప్తారు కదా. ఇంత నష్టం జరుగుతుంటే వాళ్ళకి ఎందుకు సోయలేదో నాకు తెలుస్తలేదు. రైట్. ప్రకాష్ గారు, అంటే నీళ్ళ విషయంలో, నీళ్ళ కుట్రల విషయంలో జరుగుతున్నటువంటి వాస్తవాలు, కుతంత్రాలు ఎట్లా ఉన్నాయనేది మీరు చెప్తున్నారు. అదొక అంశం అయితే, ఇక హైదరాబాద్ అభివృద్ధి గురించి పదే పదే మళ్ళీ మాట్లాడుతున్నారు. హైదరాబాద్ మొత్తం టోటల్గా అభివృద్ధి చేసింది నేనే అంటూ చంద్రబాబు మాట్లాడడం, తలసరి ఆదాయం దేశంలోనే తెలంగాణలో చాలా అగ్రస్థానంలో ఉంది, దానికి కారణం నేనే అంటూ మళ్ళీ తనను క్లెయిమ్ చేసుకున్నటువంటి ఒక ప్రయత్నం. సో ఎందుకు ఇది పదే పదే ఎందుకు జరుగుతూ ఉంది? అంటే ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే ఎక్కువ మంది బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారు రాజేష్ గారు. ఇప్పుడు మనం మొత్తం వచ్చిన సీట్లు 39 బీఆర్ఎస్కి వస్తే దాదాపు 24 సీట్లు మన హైదరాబాద్ చుట్టుపక్కలనే హైదరాబాద్నే వచ్చినాయి. అది ఇక్కడ ప్రజలల్లో బీఆర్ఎస్ పట్ల ఏదో కొన్ని భ్రమలు పెరిగినాయి, ఈ భ్రమలు తొలగించాలి అంటే వాస్తవాన్ని హైదరాబాద్ ప్రజలు గమనించారు. కానీ ఆయన కట్టినవి కొన్ని, ఆ హైటెక్ సిటీ బిల్డింగ్ ఉంది, ఆ ఒక్కటి చూపెట్టి ఐటీ నేనే తెచ్చిన అంటాడు. అంటే అప్పుడు ఇట్లాంటి బిల్డింగ్లు అన్ని రాష్ట్రాల్లో కట్టారు. ఇప్పుడు తమిళనాడులో ఫస్ట్ కట్టారు, మరి తమిళనాడులో ఎందుకు ఐటీ డెవలప్ కాలేదు? అంటే ఒక బిల్డింగ్ కట్టినంత మాత్రాన ఐటీ డెవలప్ కాదు. ఉదాహరణ కిరణ్ కుమార్ రెడ్డి అధికారం పోయి తెలంగాణ ఏర్పడే నాటికి 3 లక్షల మందే ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, మరి ఇవాళ 9 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ వచ్చారు. ఉత్పత్తులు బాగా పెరిగినాయి. ఇవాళ రాష్ట్ర ఆదాయంలో 65% మనకు ఐటీ నుంచి వస్తున్నది, సర్వీస్ సెక్టర్ నుంచి వస్తున్నది. మరి ఆయన ఉన్నప్పుడు అంత రాలే కదా. ఆయన ఉన్నప్పుడు కేవలం 1,50,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు కదా. మరి 9 లక్షల ఎంప్లాయీస్ వచ్చిందంటే ఇది కేసీఆర్ కేటీఆర్ చేశారా, లేకపోతే చంద్రబాబు నాయుడు చేసిండా? జనానికి అర్థమైంది కదా. తలసరి ఆదాయం కూడా 50,000 కూడా లేదు కదా. అప్పుడు 30,000 40,000 ఉండేది కేసీఆర్ మన చంద్రబాబు నాయుడు పరిపాలనలో. కేసీఆర్ గారి దగ్గరకు వచ్చేవారు 96,000 అయింది, ఇప్పుడు 3,50,000 అయింది. మరి ఇదంతా కూడా నాదే గొప్పతనం అంటే ఎట్లా? ఇప్పుడు జిఎస్డిపి ఉంది, ఆయన ఉన్నప్పుడు ఎంత ఉండేది? 2 లక్షల కోట్లు కూడా లేదు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే 13.5 లక్షల కోట్లు అయింది. మరి జిఎస్డిపి ఎంత పెరిగిందంటే అది కేసీఆర్ పాలనలో కాదా? 2014 నాటికి 4 లక్షల కోట్లు కూడా లేదు. ఇవాళ 15.5 లక్షల కోట్లు, ఇవాళ 16 లక్షల కోట్లు అయింది. ప్రకాష్ గారు, ఇప్పుడు దీంట్లోనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. అంటే మరి 2014 నుంచి 19 దాకా అక్కడ ఏపీని పరిపాలించింది అప్పుడు చంద్రబాబువే. సో మరి ఇదే రిజల్ట్ ఇక్కడ తీసుకొచ్చింది తానే అయితే, ఇదే రిజల్ట్ మరి అక్కడ ఏపీలో ఎందుకు రిఫ్లెక్ట్ కాలేదు అన్నటువంటి ఇప్పుడు అది కరెక్ట్ ప్రశ్న. ఎందుకంటే అక్కడ ఐటీ లేదు, ఇప్పుడు తలసరి ఆదాయం పెరగలేదు, జిఎస్డిపి పెరగలేదు, అది అప్పులు కూడా బాగానే మనకంటే ఎక్కువనే ఆడ. ఇప్పుడు అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో మనం 24వ స్థానంలో ఉన్నాం మొత్తం దేశంలోనే. అయినా అప్పులను గోల చేస్తూ ఉంటారు. అయితే చంద్రబాబు నాయుడు పాలనలో, ఈవెన్ జగన్ పాలనలో కూడా పెద్ద గ్రోత్ ఏం రాలేదు అక్కడ. ఐటీ కానీ, ఎడ్యుకేషన్ దీనిలో కానీ, ఇతరత్ర కూడా వైద్య విధానంలో కానీ ఎక్కడ కూడా పెద్దగా ప్రోగ్రెస్ అనేది లేదు. తలసరి ఆదాయంలో కానీ, అదేవిధంగా రాష్ట్ర స్థూల ఆదాయంలో కూడా ఎక్కడ కూడా ప్రోగ్రెస్ లేదు. నిజంగానే ఆయన దగ్గర అవన్నీ ఉన్నట్టయితే. ఇంకో కుట్ర కూడా జరుగుతుంది రాజేష్ గారు. పదే పదే రేవంత్ రెడ్డి నన్ను చెప్పుల దొంగలాగా చూస్తున్నాడు, నన్ను ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ పరిశ్రమలన్నీ కూడా ఆంధ్రకు తరలిపోవాలి. అంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఇస్తున్న డైరెక్షన్. ఆయనకు తెలంగాణ కంటే చంద్రబాబు నాయుడు ముఖ్యం, తెలంగాణ అమరుల కంటే కూడా ఆంధ్ర ప్రయోజనాలు ముఖ్యం, తెలంగాణ సాగునీటి కంటే ఆంధ్రలో పంటలు పండాలనేది ముఖ్యం. వెనకడ ఒక సామెత ఉండేది, చైనాలో వర్షం పడితే ఇక్కడ, రష్యాలో వర్షం పడితే ఇక్కడ గొడుగు పట్టేవాళ్ళు కమ్యూనిస్టులని. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? విజయవాడలో, అమరావతిలో వర్షం పడితే హైదరాబాద్ లో ఛత్రి పట్టుకుంటాడు ఆయన. అంటే ఆయన మనసు అంతా అక్కడే ఉంటది. ఆయనను పెంచింది, పోషించింది, వాళ్ళని నిలబెట్టింది కూడా చంద్రబాబు నాయుడు. తెలంగాణ పట్ల విశ్వాసం కోల్పోయే విధంగా ఇక్కడ సీఎం వ్యాఖ్యలు, తద్వారా డెఫినెట్ గా మీరు అన్నట్టుగా వచ్చే వాళ్ళు ఆలోచనలు పడిపోతారు. పడ్డప్పుడు ఆల్టర్నేటివ్ గా ఇంకోటి చూసుకోవడం అనేది ఎంత తెలివి తక్కువ సీఎం అయినా కూడా నా దగ్గర ఏం లేదు, నా దగ్గర రూపాయి లేదు, నేను ఏం చేయలేను, కావాలంటే ఆ డబ్బులన్నీ మీకే ఇస్తే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే నన్ను చెప్పుల దొంగను చూసినట్టు చూస్తారని ఎవరన్నా అంటారా? వెనకాల ఆయన చెప్తుంటే నేను చేస్తున్నాడు. ఒక కుట్ర ఉన్నది దానిలో. ఇక్కడ పరిశ్రమలు రావద్దు, వచ్చిన పరిశ్రమలు కూడా ఆంధ్రకు పోవాలి. వాస్తవంగా కేసీఆర్ గారి పాలన అంతమైన తర్వాత ఈ రోజు వరకు కొత్త పరిశ్రమలు వచ్చింది లేదు, కొత్త ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీ సెక్టర్ లో వచ్చింది లేదు, కొత్త ఐటీ పరిశ్రమలు వచ్చింది లేదు. దావోస్ కి నేను 2 సార్లు పోయినా,
జపాన్కు పోయినా కూడా ఇప్పటివరకు పెట్టుబడి వచ్చింది లేదు. ఇవన్నీ అన్ని మెట్రో పిల్లర్లకు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి తప్ప ఒక్క రూపాయి కూడా మన ఖజానాకు వచ్చింది లేదు. ఉన్న డబ్బులను కూడా ఎట్లా వాడుకోవాలనో సోయలేదు. మరి అటువంటిప్పుడు మనం ఎట్లా డెవలప్ అవుతాం, పరిశ్రమలు ఎట్లా డెవలప్ అవుతాయి? అందుకే బంగ్లాదేశ్లో, శ్రీలంకలో ఎట్లయితే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారో, తెలంగాణలో కూడా తాము గెలిపించుకున్న ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ప్రజలు పోయి ధర్నాలు చేయాలి, గెరావులు చేయాలి, వాళ్ళని రానియద్దు. ఆ ఒత్తిడి అక్కడ చేస్తేనే మనం రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయడం సాధ్యమైంది. అంటే అప్పుడు అట్లా చేస్తే కానీ ప్రయోజనాలు, ప్రాంత ప్రయోజనాలు కాపాడుకోలేము. ఎందుకంటే వాళ్ళకు భయం అనేది రావాలి, ఒక జలక్ అనేది రావాలి. స్థానిక సంస్థలకు ఎన్నికలు రాబోతున్నాయి, ప్రజలు ఎదురు తిరుగుతేనే. ఇప్పుడు రైతు బంధు ఎందుకు ఇవ్వని ఎదురు తిరగాలి, రైతు భరోసా ఎందుకు ఇవ్వని ఎదురు తిరగాలి. నువ్వు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఎవరైతే ఇవాళ రుణమాఫీ కాలేదో వాళ్ళందరూ రోడ్ల మీదకి రావాలి, మాకు రుణమాఫీ కాలేదని. వాళ్ళందరికీ ఇవాళ టిఆర్ఎస్ పార్టీ అండగా ఉన్నది. ఉన్నప్పుడు ఎందుకు ఒక ప్రతిపక్ష పార్టీ, బలమైన నాయకత్వం ఉన్న పార్టీ అటువంటి కార్యక్రమాలకు మద్దతుగా ఉన్నప్పుడు ప్రజలు ఎందుకు రావద్దు? వాళ్ళు వచ్చి అడుగుతేనే కదా మేము మీకు ఓట్లు వేసినాం, గెలిపించినాం, ఎమ్మెల్యేలను చేసినాం. మీరు ఇచ్చిన హామీల కోసం మేము చేశాం. మీరు మాకు అన్యాయం చేస్తున్నారు, మాకు నీళ్ళు ఇవ్వకుండా మీరు ఆంధ్రాకు తీసుకెళ్తున్నారని అడగలేరా? నల్గొండ రైతులు పోరాటానికి మారుపేరు కదా నల్గొండ జిల్లా, పోరుగడ్డ కదా నల్గొండ జిల్లా. పౌరుషం లేకుండా ఎట్లుంటున్నారు? 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. చీమనెత్తూరు లేదా? మహబూబ్ నగర్ లో 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. వాళ్ళ ఇళ్ళ ముందుకు ఎందుకు పోయి ధర్నాలు చేయరు? రైట్. ఓకే. తెలంగాణ జలాల్ని కబలించేందుకు మళ్ళీ ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. దానిలో భాగంగానే మళ్ళీ 2 కళ సిద్ధాంతం అంటూ మాట్లాడడం కావచ్చు, తెలంగాణను హైదరాబాద్ను అభివృద్ధి చేసింది తానే అంటూ మళ్ళీ మాట్లాడుతున్నారు. కానీ ముమ్మాటికి హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు అభివృద్ధి చెందింది. తలసరి ఆదాయం మరింతగా అభివృద్ధి సాధించింది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు చెబుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో వెనకబడిపోతోంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరగబడే రోజు కూడా దగ్గరలో ఉందని చెప్తున్నారు విప్రకాష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ విప్రకాష్ గారు చర్చలో జాయిన్ అయినందుకు. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్.